అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియో ఫుల్ డే వ్లాగ్ అయితే ఉంటుంది. ఇది వీకెండ్ రోజు తీసిన వీడియో అనమాట. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు డే అంతా ఎలా ఉంది, నేనేం వర్క్ చేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఇక్కడైతే ఫస్ట్ వీకెండ్ అంటే ఎప్పటిలాగే మీ అందరికీ తెలిసిందే కదా, మా అమ్మాయికి స్కేటింగ్ క్లాస్ ఉండిద్దని. ఆల్రెడీ వెళ్ళిపోయారు 6 o'clock కల్లా. నేనైతే వెళ్ళలేదన్నమాట. కొంచెం ఈరోజు కొంచెం క్లీనింగ్ అది చేసేసుకుందాం, మార్నింగ్ డస్ట్ అది కొంచెం క్లీన్ చేసుకుందామని చెప్పేసి ఈరోజు అయితే స్టార్ట్ చేసుకున్నా. ఆల్రెడీ వాళ్ళు వెళ్ళారు. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ముందైతే విండోస్ ఇవన్నీ ఓపెన్ చేసేసుకొని కొంచెం ఫ్రెష్ ఎయిర్ మనకి పొద్దున్నే చలికాలంలో మంచిగా బయట నుండి చల్లగాలి అలా వస్తే బాగుంటుంది కదా. ఇంకా బాల్కనీ డోరు విండోస్ అన్నీ ఓపెన్ చేసేసుకొని స్టార్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూసారా డ్రాయింగ్, ఇది కార్తీక మాసంలో స్టార్ట్ చేసిందనమాట. గీయటం అయితే చాలా బాగా గీసింది. కలరింగ్ స్టార్ట్ చేసింది కానీ ఫినిష్ అవ్వలేదు. పిల్లలకి ఇంకా స్కూల్ యాక్టివిటీసు, స్కూల్ వర్క్స్ ఉన్నప్పుడు ఇవన్నీ కొంచెం కష్టమే. ఇలాంటి డ్రాయింగ్స్ ఎన్ని ఉంటాయో స్టార్ట్ చేయటం, గీయటం, కొన్ని పెయింటింగ్స్ సరిగా రాలేదని క్లోజ్ చేయటం, ఇలా సగం సగం గీసి ఈ డ్రాయింగ్ అయితే ఎప్పుడు ఫినిష్ చేస్తుందో తెలియదు. ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయినాయి, ఇంకా ఎప్పుడు చేస్తుందో ఏమో. డ్రాయింగ్ క్లాస్కి వెళ్ళిద్ది కదా, అక్కడ చేసుకో అంటే అక్కడ వాళ్ళేమో వాళ్ళ ప్యాటర్న్ ఏముంటుంది, వాళ్ళు ఒకటి నేర్పిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఆయిల్ పెయింట్స్ అని, పోర్ట్రేట్స్ అని, ఇలా ఒక టాపిక్ మీద నేర్పిస్తూ ఉంటారు. ఇంకా అదే ఫాలో అవుతూ ఉంటారు. అంటే మనం ఇంకా అడిగితే చూపిస్తా, ఇంకా చేసుకోవచ్చు. కానీ ఇది మనం ఇంట్లో మన ఓన్గా కొంచెం ప్రాక్టీస్కి అట్లా చేసుకునేది కదా. ఇలాంటి డ్రాయింగ్స్ అక్కడికి తీసుకెళ్ళినా అక్కడ మనకి టైం వేస్టే కదా. వాళ్ళు నేర్పించేది ఇప్పుడు పోర్ట్రేట్స్ ఫాలో అవుతుంటే మనం ఉన్న 2 hours అది నేర్చుకుంటేనే బాగుంటుంది. ఇంకా ఎప్పుడు ఫినిష్ చేస్తుందో తెలియదు. ఈ టేబుల్, స్టడీ టేబుల్ ఇవన్నీ ఎలా అంటే అలా పెట్టేసిందనమాట. సరే క్లియర్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఇక్కడ బుక్స్ చూసారా, ఇవి షెల్ఫ్లో ఉన్నాయి, తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టింది. పిల్లలందరూ ఇంక ఇంతే కదా, ఏదో చూడాలి అవి అసలు ఏం చదివాను, ఏమేం పెండింగ్ ఉన్నాయి చెక్ చేస్తానని పెట్టింది. నేను పెడతాను మళ్ళీ అని చెప్పింది. అవి అక్కడే ఉన్నాయి, పెట్టలేదు. ఇంకా తనైతే చేయదులేండి, ఇంకా ఎలాగూ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి ఇవంతా క్లీనింగ్ ఇదంతా అయితే అవ్వదు. మనమే సర్దుకోవాలి ఎప్పటికైనా సరే. ఏది కనిపించినా కాండాపైనా మళ్ళీ మనమే వెతికివ్వాలి కదా. ఇక్కడ చూడండి బుక్స్, ఇవన్నీ వాళ్ళకే తెలుస్తాయి. బుక్ రీడింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అసలు పుస్తకాలంటే పిచ్చి పిచ్చిగా ఉన్నవాళ్ళు ఇంక ఇలా ఉంటుంది. ఆ లాస్ట్లో చూపించిన బుక్ లాస్ట్ టైం స్కేటింగ్ కాంపిటీషన్కి వెళ్ళాం కదా, ఇండియా ఎయిర్పోర్ట్లో, గోవా ఎయిర్పోర్ట్లో కొనింది అనమాట. మొన్న బర్త్డే కూడా జరిగింది. తన బర్త్డేకి సెలబ్రేషన్స్ ఏం చేయము, బుక్స్ మాత్రం ఖచ్చితంగా కొనుక్కుంటుంది. కేకు, కొత్త బట్టలు తీసుకోవడం ఇవన్నీ ఏముండవు. బర్త్డేకి ఖచ్చితంగా బుక్ మాత్రం తీసుకుంటుంది. వాళ్ళ నాన్నకి ఓ పెద్ద లిస్ట్ అయితే చెప్పిద్ది అనమాట. అంత పిచ్చి ఉంది. ఒక బుక్ అయితే వాటిల్లో వాళ్ళ ఫ్రెండ్ మొన్న బర్త్డే గిఫ్ట్ అని తెచ్చిచ్చిందంట. తను కూడా బుక్స్ చదివిద్ది. ఇంకా పిల్లలు బుక్స్ చదివే వాళ్ళు ఉంటే ఏముంది, ఇంకా బుక్సే గిఫ్ట్లుగా వస్తూ ఉంటాయి కదా, ఒకరికొకరు ఇంకా అలాగే ఇస్తూ ఉంటారు. అంత పిచ్చిగా ఉంది పుస్తకాలు. మీ పిల్లల్లో ఎంతమంది ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. ఇంకా ఈ బ్యాగ్ చూసారా, ఇది స్కూల్లో చైర్మన్ సార్ వాళ్ళు ఎవరో వస్తున్నారని చెప్పేసి పిల్లల్ని కొంతమందిని సెలెక్ట్ చేసి, మొన్న సిబిఎస్ఈ కాంపిటీషన్స్లో విన్ అయిన వాళ్ళు, ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్లో ఇలా మెడల్స్ సర్టిఫికేట్స్ వచ్చిన వాళ్ళని తెచ్చుకోమని చెప్పారంట. అంటే కొంచెం ఒక ప్రజెంటేషన్ లాగా వాళ్ళ ముందు అలా చూపించి చెప్తారు కదా జనరల్గా ఎవరన్నా సార్ వాళ్ళు అలా వస్తున్నప్పుడు. ఇంకా దానికోసం అని చెప్పేసి బ్యాగ్లో పెట్టుకెళ్ళింది. కానీ ఆ రోజు వాళ్ళు రాలేదు, క్యాన్సిల్ అయింది. మొత్తం తీసుకొచ్చి అలాగే పెట్టేసింది అనమాట. మొబైల్ తీశాను కదా బ్యాగ్లో నుంచి. మొబైల్ ఎందుకుంది అనుకుంటున్నారా, ఒక ప్రాజెక్ట్ చేసింది, ఇన్నోఫెస్ట్ ప్రాజెక్టు. దాన్ని మొబైల్తో ఆపరేట్ చేస్తుంది అనమాట. ఇంకా ఆ రోజు తీసుకెళ్ళింది, అన్నీ అలాగే బ్యాగ్లో పెట్టేసింది. ఈసారి అయితే మోస్ట్లీ స్కేటింగ్ కాంపిటీషన్ మెడల్సే ఉన్నాయి. ఎక్కువ ఫోకస్ కొంచెం సిబిఎస్ఈ కాంపిటీషన్ ఉండటం వల్ల స్కేటింగ్ మీదే ఎక్కువ ఫోకస్ ఉందన్నమాట. అదర్
డ్రాయింగ్ ఇవన్నీ అయితే ఎక్కువ అంత వెళ్ళాల, అంటే కాంపిటీషన్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది కూడా అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. ఈ ఇయర్కి ఇంకా క్లాస్ పెరిగే కొంది స్కూల్లో కూడా మనకి చాలానే ఉంటుంది కదా సబ్జెక్టు పిల్లలు చదువుకోవడానికి. 8th గ్రేడ్ 9th గ్రేడ్ 10th గ్రేడ్ వచ్చేసరికి స్కూల్లో సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది, పిల్లలు యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి, కాంపిటీషన్స్ కూడా జరుగుతాయి. ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలంటే కొంచెం కష్టమే. సరే అన్నిట్లో అయితే వెళ్ళలేం కదా, అలా అని చెప్పేసి మానిపించింది అయితే ఏం లేదు. క్లాసెస్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. స్కూల్ వైజ్ ఏమైనా కాంపిటీషన్స్ జరిగినప్పుడు అలా పార్టిసిపేట్ చేస్తూ ఉండటమే. ఇక్కడైతే ఇంకా ఇది స్టడీ టేబుల్ అనమాట. అక్కడ ఉంది అది డ్రాయింగ్ టేబుల్, కానీ మోస్ట్లీ తను మొత్తం ఇక్కడే మిక్స్ చేస్తూ ఉంటుంది. ఇంకా మొత్తం ఇక్కడంతా చిందరవందరగా ఉందని ఆ డ్రాయింగ్ టేబుల్ కూడా ఇక్కడే ఉందన్నమాట. నేను తీసుకెళ్ళి అక్కడ పెట్టాను. ఇక్కడ ఎగ్జామ్స్ కదా, బుక్స్ మొత్తం చూడండి ఎలా ఉన్నాయో అన్నీ. అసలు టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ అన్నీ మిక్స్ చేసి పెట్టేసుకుంది. సర్టిఫికేట్స్ కానీ ఇక్కడ కొన్ని వర్క్ షీట్స్ ఇవన్నీ ఉన్నాయి. మొత్తం అసలు మెటీరియల్ సంబంధం లేకుండా ఉన్నాయి. డ్రాయింగ్కి సంబంధించి ఇంత మెటీరియల్ ఉందన్నమాట. ఇవన్నీ అయితే ఫస్ట్ ఎక్కడెక్కడంతా క్లియర్ చేసేయాలి. ఇక్కడ చూడండి బుక్ యానిమల్స్ని బర్డ్స్ అవి ఈజీగా నేర్చుకోవడానికి స్టెప్ బై స్టెప్ ఉంటాయి అన్నమాట. ఇవి కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసింది. అంటే ఇంకా చదువుకుంటూ మధ్యలో బ్రేక్ అని చెప్పేసి బ్రేక్ తీసుకునే టైంలో ఇంట్రెస్ట్ ఉంటే అట్లా ఏదన్నా డ్రా చేయడానికి అట్లా డైరీసు ఏంటో కొన్ని రాస్తూ ఉంటుంది, స్టోరీస్ అని అట్లా రాస్తూ ఉంటుంది. బుక్స్ ఉంటాయి చాలా. ఇవి చూడండి మోటివేషన్ అవన్నమాట. ఆ పేపర్స్ అక్కడ గోడ మీద అతికించినవి ఊడిపోయినట్లున్నాయి, పక్కన పెట్టేసింది. మీ పిల్లలు ఎంతమంది చేస్తారు అట్లా? ఏదన్నా చదవలేదనో లేకపోతే ఏమన్నా చేసినప్పుడు అరుస్తాం కదా, అలాంటప్పుడు సెల్ఫ్ మోటివేషన్ తీసుకోవటం. మాకైతే అలాంటి పేపర్స్ చాలా ఉంటాయి. మోస్ట్లీ జరగదు, అంటే కొంచెం పెద్ద పిల్లలు అయిన తర్వాత చదువుకుంటారు కదా. ఇవి ఎప్పుడో స్టిక్ చేసినాయి అనమాట. 2 years బ్యాక్ స్కేటింగ్ కాంపిటీషన్లో ఓడిపోతే అలా స్టిక్ చేసుకుంది. మళ్ళీ ఎలా పుషప్ చేసుకొని ఎలా వెళ్ళాలి ఏంటని కొన్ని పేపర్స్ అలా ప్రింట్ తీసుకొని స్టిక్ చేసింది అక్కడ గోడ మీద. అవి కొన్ని ఊడిపోయినట్లున్నాయి, పక్కన పెట్టేసింది. పిల్లలు చాలామంది యాక్టివిటీస్ జనరల్గా మనకి యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది కదా, అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలన్నా కూడా. మేమైతే కొన్ని ఇంపార్టెంట్ అయినవి వాళ్ళకి స్కూల్లోనే ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాంపిటీషన్స్, ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ ఇవన్నీ స్కూల్లోనే జరుగుతుంటాయి ఎక్కువ. కొన్ని ఇప్పుడు ఇన్నోఫెస్ట్ కానీ ఇలాంటివన్నీ పిల్లలు నేర్చుకొని ఉంటే వాళ్ళ ఏజ్ కేటగిరీని బట్టి చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటారు చక్కగా. డ్రాయింగ్ కాంపిటీషన్స్ జరుగుతుంటాయి. జనరల్గా యాక్టివిటీస్ అంటే కొంతమంది హాలిడేస్లోనే జాయిన్ చేస్తూ ఉంటారు కదా, హాలిడేస్లో అయితే ఫ్రీ టైం ఎక్కువ ఉంటుంది, మొబైల్స్ ఇవన్నీ చూడకుండా టైం వేస్ట్ చేసుకోకుండా ఉంటారని అలా జాయిన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మేమైతే రెగ్యులర్గానే జరుగుతూ ఉంటుంది క్లాసులు అవన్నీ. ఎగ్జామ్స్ టైంలో కొంచెం రెస్ట్ ఇస్తాం. ఆ టైంలో ఎగ్జామ్స్ టైంలో ఓన్లీ ఎగ్జామ్స్కి సంబంధించినవి చదువుకుంటుంది, ఇంకా మంత్ అంతా యాక్టివిటీస్ అలా ఏముండవు. స్కేటింగ్కి మాత్రం కొంచెం రెగ్యులర్గా వెళ్తుంటాం, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ జరుగుతుంది కాబట్టి స్కేటింగ్. మనకి అక్కడ టైం వేస్ట్ అయ్యేది ఏముండదు కదా, మార్నింగ్ లేస్తారు కదా చక్కగా పిల్లలు. అదే స్కేటింగ్ లేకపోతే ఇంకా 9కో 10కో అలా లేట్గా లేకపోవటం అలా జరుగుతూ ఉంటుంది కదా, టైం వేస్టే కదా. మార్నింగ్ స్కేటింగ్ ఉండటం కూడా ఒక వందుకు మంచిదే అనిపిస్తుంది, ఎర్లీగా లేకపోవటం అలవాటు అవుతుంది. ఇంకా ఈ రోజు నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి తనకి. ఈ వీడియో మీకు ఫ్రైడేకి వస్తుంది, యాక్చువల్గా మండే నుండి, అంటే 9th నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. పీరియాడిక్ అసెస్మెంట్ ఇవి అయిపోయిన తర్వాత ఇంకా హాలిడేస్ ఇస్తారనమాట, వింటర్ వెకేషన్ లాగా హాలిడేస్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఈ వైర్లు, ఈ బ్యాటరీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఇన్నోఫెస్ట్ ప్రాజెక్టు ఇంటర్ క్లాస్ది జరిగింది స్కూల్లో, సెలెక్ట్ అయ్యింది దానికి. ఆ ప్రాజెక్ట్ అయితే స్కూల్లో ఉంది, మొన్న తీసుకురమ్మన్నారని తీసుకెళ్ళింది, మళ్ళీ తీసుకురాలేదు. నాకు చూయించి ఒకసారి అని అంటే అది చూయించలేదు, ఈలోపు స్కూల్లోనే ఉండిపోయింది. మళ్ళీ తీసుకొస్తే చూపిస్తాను.
అది స్మార్ట్ ఫైర్ ఫైటర్ అని చేసిందనమాట. సెలెక్ట్ అయింది. అది వాళ్ళ సార్ వాళ్ళు వస్తున్నారని మళ్ళీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందని చెప్పేసి స్కూల్లోనే పెట్టేసుకున్నారు టీచర్ వాళ్ళు. అంతకుముందు చంద్రయాన్ 2 అవి చేశారు కొన్ని ఇన్నోఫెస్ట్ ప్రాజెక్ట్స్కి. అవి కూడా స్కూల్లోనే ఉన్నాయి. ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేసి ఇంకా దాని ఎక్స్ప్లెనేషన్ అదంతా తెలుసుంటే ఎవరు వస్తున్నా వాళ్ళు పిలుస్తూ ఉంటారనమాట. మినిస్ట్రీ వాళ్ళు అలా ఎవరన్నా గెస్ట్లు అలా వస్తుంటే పిలిచేదని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తూ ఉంటారు. అట్లా మా అమ్మాయి అయితే అసలు ఎన్నిసార్లు వెళ్ళుండిద్ది, అదే నవ్వుకుంటూ ఉంటాం. ఎప్పుడు ఎవరు వచ్చినా పిలవటం, అదొక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటూ ఉంటారని. బస్కి సంబంధించి ఒకటేదో చేసింది. దానికి ఎప్పుడు ఎవరు వచ్చినా అది పిలుస్తారంట, అదే ఎక్స్ప్లెయిన్ చేయటం. పేటెంట్ వచ్చిందనమాట దానికి. ఇంకా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఎవరు వచ్చినా రిషికారా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయని పిలుస్తారు. జోక్ చేసుకొని నవ్వుకుంటూ ఉంటాం అట్లాగా. ఇదైతే ఆ ప్రాజెక్ట్ అనమాట. ఇంకా ఆ వైర్లు అవన్నీ ఇంకా ప్రాపర్గా పెట్టేసి సర్దేస్తున్నాను. ఇంకా అవసరమైతే ఉండదు. తనేంటంటే మళ్ళీ పిలుస్తారేమో, మళ్ళీ ఒకవేళ వాళ్ళు సడన్గా వస్తే మళ్ళీ తీసుకురమ్మంటారని బ్యాగ్స్లో అలాగే ఉంచేసుకుంది. ఎక్కడంతా సర్దుకోకుండా అలా పెట్టేసుకుంది అనమాట. కరెక్టే కదా, స్కూల్ వాళ్ళు ఎప్పుడు ఏ నిమిషాన ఎలా పిలుస్తారో తెలీదు. అసలు చెప్పకుండా ముందు మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు అనమాట. సడన్గా ఇంకా నైట్ టైం కానీ 10 o'clock అప్పుడు కూడా మెసేజ్లు వస్తూ ఉంటాయి, రేపు స్కూల్లో ఇలా ఉంది తెచ్చేసుకోండి అన్నట్లు అలా ఉంటుంది అనమాట. సరేనని తను అవన్నీ రిమూవ్ చేయకుండా అలా ఉంచేసుకుంది. కానీ టేబుల్ అంతా అలా ఉంటే బుక్స్ కూడా కనిపించవు కదా. మళ్ళీ ఏమన్నా కనిపించకపోతే అన్నీ మళ్ళీ మనమే వెతికించాలి. అన్నీ మొత్తం ఎక్కడ ఏమున్నాయో ఒక్కోసారి కళ్ళెదురుగా ఉన్నా కూడా కనిపించవు వాళ్ళకి. అందుకోసమని మొత్తం క్లియర్ చేసేసాను. ఈరోజైతే మార్నింగ్ అంతా ఒక 2 hours ఈ క్లీనింగ్కే సరిపోయింది. అంతా టీవీ దగ్గర అంతా క్లీన్ చేసుకొని మొత్తం హౌస్ అంతా క్లీన్ చేసి ఇప్పుడు టైం అయితే 8 అయిందనమాట. మా వాళ్ళు ఒక 1/2 hour అటు ఇటుగా వస్తుంటారు. వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు కదా, చక్కగా ఆడుకొని అంతా అక్కడ ఆటలు ఒక అరగంట అందరు పిల్లలు ఎంజాయ్ చేసి చిన్నగా స్టార్ట్ అయ్యి వస్తారు. నేనైతే ఇంకా స్నానం అది అయిపోయి పూజ అయితే ఫినిష్ చేసుకున్నాను. ఈలోపు వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేలోపు బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేద్దామని చేస్తున్నాను. ఇంకా దోశ బ్యాటర్, మీకు ఈ వ్లాగు ముందు వీడియోకి కంటిన్యూషన్ లాగే ఉంటుంది. దోశ బ్యాటరు ప్రిపేర్ చేశాను కదా మిల్లెట్స్ తోటి, సజ్జలు, రాగులు, మినప్పప్పు. దోశలు అయితే చాలా బాగున్నాయి. 2 కప్పుల మినపప్పుకి 4 కప్పులు తీసుకున్నాను మిల్లెట్స్, 2 కప్పులు సజ్జలు, 2 కప్పులు రాగులు. ఇంకా అటుకులు కానీ మెంతులు ఏం యాడ్ చేయలేదు. మనకి మిల్లెట్స్ నార్మల్గా కూడా పిండి చాలా పొంగుతుందన్నమాట మనం ఇవన్నీ యాడ్ చేయకపోయినా. వింటర్ సీజన్ అయినా కూడా పిండి అయితే చాలా బాగా పొంగి బాగా ఉందన్నమాట. సమ్మర్లో అయితే మిల్లెట్స్ కొంచెం మనకి వేడి ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ ఫర్మెంటేషన్ అవుతుంది, పిండి పులుస్తుంది బాగా, స్మెల్ కూడా డిఫరెంట్ ఉంటుంది. కానీ వింటర్లో అంత స్మెల్ కానీ అంత అయితే ఉండదు, మనకి టైం ఎక్కువ పడుతుంది పులవటానికి. నార్మల్ బియ్యంతో చేసిన దోశలు అవి టైం ఎక్కువ తీసుకుంటాయి కదా, ఇవైతే టైం తక్కువే పడుతుంది పిండి పులవటానికి. టేస్ట్ కూడా బాగుంటాయి, హెల్త్కి కూడా మంచిది కదా. ఇప్పుడు అందరు మిల్లెట్స్తో ఎక్కువ తింటున్నారు కదా. ఇందులో అయితే పిండి కొంచెం వేరే గిన్నెలోకి తీసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకా సాల్ట్, కొంచెం జీలకర్ర వేసుకున్నా. అప్పుడప్పుడు దోశల్లో ఇట్లా జీలకర్ర వేసుకొని అయితే చేస్తూ ఉంటాను. చట్నీ అయితే ఏం చేయలేదన్నమాట. చట్నీ కొంచెం అల్లం చట్నీ ఉంది, మునగాకు కారం ఉంది. లాస్ట్ మంత్ అంతా కార్తీక మాసం అని చెప్పేసి తినలేదు, దాంట్లో వెల్లుల్లిపాయలు అన్నీ వేస్ట్ చేశాను. వెల్లుల్లి లేకుండా వద్దని చెప్పేసి చేయలేదు, అది తినలేదు. ఆ పౌడరు అలాగే ఉంది. సరే ఫినిష్ చేద్దామని మునగాకు పొడి, అల్లం పచ్చడి. టేస్ట్ అయితే చాలా బాగుంది. దోశ అయితే వేసుకొని తినేసాము, అయిపోయింది. ఇక్కడ ముందు రోజు ఆకుకూరలన్నీ శుభ్రం చేసి పెట్టుకున్నా. ఆకుకూరలు అంటే ఓన్లీ ఇవి పుదీనా, కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఇవన్నీ శుభ్రంగా వాటర్తో కడిగేసుకొని ఇట్లా క్లాత్ మీద ఆరబెడదామని ఇట్లా పెట్టేశాను.
ఇంకా ఇవన్నీ తీసి ఇప్పుడు సర్దుకుంటున్నాను అనమాట. కరివేపాకు అయితే మనం ఏదన్నా డబ్బాలో కొంచెం టిష్యూ పేపర్ అలా వేసేసుకొని చక్కగా మొత్తం తడేం లేకుండా పెట్టేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది కదా, లేకపోతే ఫంగస్ లాగా వచ్చి కొంచెం స్మెల్ అలా వస్తూ ఉంటుంది. ఈరోజు అయితే ఇంకా ఇక్కడ మొత్తం ఆఫ్టర్నూన్ తర్వాత కొంచెం వంట అయితే స్టార్ట్ చేసుకున్నా, ఎందుకంటే ఆకుకూరలు కొంచెం పాడవుతున్నాయి. ఇవన్నీ ఇంకా స్టోర్ చేయటం ఎందుకులే అని చెప్పేసి ఇక్కడ కొత్తిమీర పుదీనా ఇవి రెండు సమానంగా తీసుకొని పచ్చడి అయితే చేస్తున్నాను. ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా యాక్చువల్గా చాపర్లో వేసి సన్నగా చేద్దాము, ముక్కలు ఇలా కట్ చేయకుండా అనుకున్నా, కానీ మనకి ఆకుకూరే కదా అంత అవసరం ఏముందలే అని చేత్తోనే కట్ చేశాను. ఈ పచ్చడి మనకి చాలా బాగుంటుంది కదా, దోశ లేకపోతే రైస్లోకి అట్లా చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఇది షార్ట్గా కూడా పెడతాను, అలాగే ఇక్కడ ఎవరైనా లాంగ్ వీడియోస్లో చూసేవాళ్ళు అలా ఉంటే చూస్తారని ఇక్కడ ఆ షార్ట్ వీడియోని ఇక్కడ కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడైతే ఇంకా సన్నగా కట్ చేసుకొని బాండీ పెట్టేసుకొని ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పుదీనా కొత్తిమీరని వేసుకోవాలి. కొంచెం సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే మనకి త్వరగా ఫ్రై అవుతుంది. తడి లేకుండా ఉంటే పచ్చడి ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవదు. ఇది పచ్చిమిర్చితో చేయట్లేదు, బాగుంటుంది. చూడండి, బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ఉప్పు కారం మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకోండి. ఇది జీలకర్ర, ఆవాలు, మెంతులు కలిపిన పౌడరు, చింతపండు గుజ్జు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా తాలింపు పెట్టేసుకోవటమే. ఉప్పు కారం, ఉప్పు ఒక్కటి మనం కరెక్ట్గా చూసుకుంటే ఇంకా పచ్చడి ఎన్ని రోజులున్నా పాడవదు, టేస్ట్ అయితే బాగుంటుంది. తాలింపులో వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని తాలింపు పెట్టుకోవటమే. రైస్లోకి చాలా బాగుంటుంది, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అసలు సూపర్ టేస్ట్ ఉంటుంది. ట్రై చేసి చూడండి ఒకసారి. ఇప్పుడైతే ఇంకా కర్రీ పచ్చడి ఒక్కటే కదా, ఇంకొకటి చేద్దాము, పులుసు చేద్దామని ఇంకా బాండీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఇంకా ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు, కరివేపాకు. తాలింపులో మన ఇష్టం కదా, వెల్లుల్లిపాయలు తినేవాళ్ళు ఇలా కచ్చాపచ్చాగా మనం ఇలా చితకొట్టుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పులుసు కూరల్లో అలా వాడుకునేటప్పుడు. ఇవి వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఇందులోకి మనం ఉల్లిపాయలు, టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే పులుసు చేసేటప్పుడు గ్రేవీగా చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను 1 స్పూన్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాను. అలా వద్దనుకుంటే మీరు పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇందులో టమాటాని వేసుకోవాలి. టమాటాని చాప్ చేసుకొని, చాపర్ ఉంటే దాంట్లో చాప్ చేసుకొని వేసుకోండి, లేకపోతే సన్నగా మిక్సీ జార్లో అయినా కొంచెం పలుగ్గా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది, కర్రీ బాగా చిక్కగా బాగుంటుంది అన్నమాట. కొంచెం కారం వేసుకొని కలుపుకొని ఒకసారి బాగా అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మూత పెట్టుకుంటే ఒక 10 నిమిషాల్లో మనకి టమాటా అంతా బాగా ఉడుకుతుంది. సరే, ఈ లోపు అయితే ఇక్కడ నేను గిన్నెలు కడిగేసుకుంటున్నా. ఇవి కొంచెం షింక్లా అంతా నిండిపోయి ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ కడగకపోతే అక్కడ మొత్తం నిండిపోతాయి కదా, మళ్ళీ ఇంకా నెక్స్ట్ వంట చేసే గిన్నెలు ఇవన్నీ వస్తాయి. మొత్తం గిన్నెలు ఒక్కసారి కడగాలంటే అస్సలు అవ్వదు. మనం వేరే పని చేసుకోవాలన్నా దేనికైనా అక్కడ అడ్డుగానే ఉంటుంది. ఇక్కడ చూసారా సీసా, ఇవి 2 తీసుకొచ్చాను కదా. లాస్ట్ టైము మ్యాంగో పికెల్ చేసి పెట్టుకున్నాను, అది నా చేత్తోనే కింద పడి పగిలిపోయింది అనమాట. క్లీన్ చేస్తుంటే ఫ్రిడ్జ్లో నుండి తీస్తుంటే ఆ చేజారి పడిపోయింది, పచ్చడి కూడా మొత్తం పోయింది, ఒక బాటిలే మిగిలింది. సరే, ఇంకా అవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకొని ఇక్కడ ఇవేంటి మనం చిలకడ దుంపలు అంటారు కదా, గణసిగడ్డలు అంటాము. మా ఊర్లలో అయితే వైట్ కలర్లో అలా వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ సూపర్ మార్కెట్స్లో ఇవే కనిపిస్తున్నాయి. స్వీట్ పొటాటో ఇవి తీసుకొచ్చాను. జనరల్గా మా వాళ్ళు తీపి అంత తినరు ఇంట్లో. సరే, అసలు చూద్దాము ఎలా ఉంటాయో అని చెప్పేసి తీసుకొచ్చాను. జస్ట్ సన్నగా ఉన్నాయి తీసుకున్నాను. 2 రకాలు ఉంటాయి. ఒక రకమైతే బాగా పెద్దగా అలా ఉంటాయి అన్నమాట. సరే, అవి ఎందుకు, ఇవి ఇండియా అయ్యి అని చెప్పి రాసి ఉన్నాయి అక్కడ బోర్డు.
సరే వాటిలో సన్నగా ఉన్న వాటిని తీసుకొచ్చుకున్నాను. ఇంకా అవి శుభ్రం చేసేసి అవి పక్కన పెట్టుకున్నా. అవి ఎలా చేస్తాను ఏందనేది చూడండి లాస్ట్ వరకు. ఇప్పుడైతే ఇంకా ఇవి చామదుంపలు శుభ్రంగా కడిగి ఇంకా ఉడకబెట్టేసి పెట్టుకున్నాను. పైన పొట్టంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. చామగడ్డల పులుసు ఎంతమందికి ఇష్టం, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ టమాటా అంతా బాగా మగ్గిందనమాట, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న చామదుంపలు వేసుకోవాలి. ఇందులో టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారా, మనం ఇలా కూడా ఇలా తినేయచ్చు అనమాట. చక్కగా గ్రేవీ లాగా వచ్చేసింది కదా. టమాటా అది మనం తురిమినట్లుగా చాప్ చేసి వేసుకున్నాం కాబట్టి మంచిగా కర్రీ అంతా గ్రేవీ లాగా ఉంది కదా. కొత్తిమీర అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను నేను, మీరు కావాలంటే లాస్ట్లో అయినా వేసుకోండి. సారీ. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను. ఎక్కువ అవసరం లేదు, టమాటా వేసాం కాబట్టి. ఇంకా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవటమే. టమాటా ఒకటి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే పులుసు అంతా కొంచెం వాటర్గా ఉన్నట్లు ఉంటుంది. మళ్ళీ లాస్ట్లో కొంచెం బియ్యం పిండి కానీ శనగపిండి కానీ 1 స్పూన్ కలుపుకొని వేసుకుంటే మనకు చిక్కగా వస్తుంది. అలా కాకుండా ఇట్లా మనం చక్కగా టమాటా ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే గ్రేవీగా చిక్కగా ఉంటుంది, పులుసు చాలా బాగుంటుంది. కొంచెం బెల్లం వేసుకుంటున్నా, పులుసు కూరల్లో బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. ఇక్కడైతే ఒక స్నాక్స్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో కూడా షార్ట్లో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ తోటకూర ఆకుకూరలు తీసుకొచ్చాను కదా, ఇంకా పాడవుతుంది. సరే ఇంకా స్నాక్స్ చేస్తే తింటారు. వంట చేసిన తర్వాత మా వాళ్ళు ఇప్పుడు తినము, ఈవినింగ్ తింటామన్నారు. సరేలే అని చెప్పి ఆకుకూర పాడైద్దని ఇంకా ఇవి వడల్లాగా వేసేద్దామని చెప్పేసి చేస్తున్నాను. తోటకూరని చాప్ చేసుకొని ఉప్పు, కారం, జీలకర్ర, సోంపు, ధనియాలు, నువ్వులు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఇంకా వడలు వేసుకోవటమే. అసలు భలే ఉన్నాయి, క్రిస్పీగా అసలు కరకరలాడుతూ చాలా బాగున్నాయి. నువ్వులు వేసాం కదా, చాలా బాగున్నాయి. ఉల్లిపాయలని కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, చాలా బాగున్నాయి. ట్రై చేసి చూడండి. షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇది. ఇక్కడైతే ఇంకా అవి స్వీట్ పొటాటో తీసుకొచ్చాను కదా, ఇక్కడ దోసపెండం మీద ఇట్లా బటర్ అప్లై చేసేసి దీని మీద ఫ్రై చేస్తున్నాను అనమాట. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి దీని మీద ఫ్రై చేస్తున్నా. పైన మూత పెట్టేసుకోండి, చక్కగా సిమ్లో పెట్టుకుంటే ఆ ఆవిరికి అట్లా కుక్ అవుతాయి. అవి చాలా బాగుంటాయి. మనం నార్మల్గా కుక్కర్లో కానీ స్టీమ్ మెయిన్ చేసేదానికన్నా ఇలా చూడండి ఒకసారి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, తీయగా. బటర్ వేసుకొని కానీ నెయ్యి కానీ అట్లా వేసుకొని ఇలా చేసుకోండి, అసలు చాలా బాగున్నాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇదండి ఈరోజు. చూడండి ఇక్కడైతే రెసిపీస్ అన్నీ చేశాను. ఇంకా చట్నీ, పులుసు ఇవి చేసిన తర్వాత ఈవినింగ్ అలా తింటాము అన్నారు, అందుకోసమని ఈ మధ్యలో ఇంకా అలా స్నాక్స్ చేశాను. వీకెండ్స్ అంటే పిల్లలు ఇంట్లో ఉన్న ఏదో ఒకటి కావాలి, ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది కదా. సరే చేసి అక్కడ పెట్టేస్తే వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు తీసుకొని తింటూ ఉంటారంతే. రైస్ అయితే కుక్ చేయలేదు, కర్రీస్ చేశాను. రైస్ వండుదామంటే గొద్దన్నారని జస్ట్ బియ్యం అలాగే ఉంచేశాను. ఇంకా ఈ వడలు, స్వీట్ పొటాటో ఇవి మధ్యాహ్నం తినేస్తారు. సాయంత్రానికి ఇంకా రైస్ వండేసుకుంటాం అన్నమాట ఈవినింగ్ డిన్నర్లోకి. ఈ వడలు అయితే చాలా బాగున్నాయి ఆకుకూరతో. మీరు ఆకుకూర బదులు ఇది తోటకూర బదులు మెంతికూర అయినా వేసుకోవచ్చు. కరకరలాడుతూ అసలు చాలా బాగా వచ్చినాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, ట్రై చేయండి ఒకసారి. స్వీట్ పొటాటో మాత్రం ఇలా ఫ్రై చేసుకొని చూడండి. మనకి సిమ్లో పెట్టుకుంటే ఒక 10-15 మినిట్స్లో చక్కగా మెత్తగా కుక్ అవుతాయి. బాయిల్ చేసుకొని తినడానికి ఇలా చేసుకునేదానికి డిఫరెన్స్ అయితే చాలా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి. ఓకే అండి,
ఈరోజు వీడియో అయితే ఇదే. ఈరోజు కొంచెం లాంగ్ వీడియో అవుతుంది, ఏమీ అనుకోవద్దు. కొంచెం లాంగ్ అయింది వీడియో, సారీ. వీడియో నచ్చిద్దని అనుకుంటున్నాను. ఉంటానండి, బాయ్. థ్యాంక్ యూ సో మచ్.